ఒక్కళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో తగుదమ్మా అని వస్తారేంటి? నాకు అర్థం కాదు. నీ మాత్రం డిస్టర్బ్ చేయడం మా జాత కదా ఏంటి? 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మాట్లాడేటప్పుడు 10 నోరు లక్షల మూసుకొని రూపాయలు కూర్చోండి. మాట్లాడివ్వండి. మిమ్మల్ని అడుగుతాను వాసుదేవన్ గారు, 10 లక్షలు ఎక్కడి నుండి వస్తుంది? మీ టైం వచ్చినప్పుడు అడగండి. మధ్యలో ఎందుకు మేము మాట్లాడేటప్పుడు? మీరు అడగకపోతే ఎట్లా? మీరు అడగాలి కదా. మాట్లాడివ్వండి. ఆవిడ మాట్లాడిన తర్వాత కదా నేనేమన్నా అడిగేది. ఆవిడ చేపల మార్కెట్ లాగా ఇతనితో డిబేట్ చేయడానికి చిరాకు వస్తుంది. మాట్లాడివ్వండి. ఏంటి చేపల మార్కెట్ లో చేపలు అమ్ముకునే వాళ్ళగా ఏంటి పద్దాకలా? పక్కనే ఉన్నాడు చూడు, చేపలు అమ్ముకున్నట్టు మాట్లాడినప్పుడు అడగకూడదా? నువ్వు చేపలు అమ్ముకుంటే మరి ఏం చేస్తున్నావు పక్కన? నీ దరిద్రం భరించలేకే మేము డిబేట్ నుంచి వెళ్ళిపోతా ఉంటున్నాం. ఈ దరిద్రం భరించలేకే మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాట్లాడటం కాదు కదా, కనీసం విలువలు ఫాలో అవడం కాదు కదా. ముందు డిబేట్ వాల్యూస్ ఫాలో అవ్వండి. మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడలేదు కదా. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఆమె మాట్లాడండి. మాట్లాడే సబ్జెక్ట్ మాట్లాడమను. ఆంధ్రప్రదేశ్ పాడైపోతుంది. మోహన్ రెడ్డి గారు ఆమె మాట్లాడివ్వండి. మాట్లాడేటప్పుడు అంత సీరియస్ ఎందుకు? మేము మమ్మల్ని మాట్లాడినప్పుడు మేము మాట్లాడేది సీరియస్ గా. సరే పోనీ ఇప్పుడు మీరు సీరియస్ గా మాకండి. కాస్త గ్లాస్ మంచినీళ్ళు తాగండి. గ్లాస్ పక్కలో మీరు గ్లాస్ తో మంచినీళ్ళు తాగండి సార్. గ్లాస్ ముగ్గురు ఎవరు మాట్లాడితే ఒకరు మాట్లాడినట్టే. మీరు ముగ్గురు ఎవరు మాట్లాడితే ఒకరు మాట్లాడినట్టే. మూడు పార్టీలు అండి. మాట్లాడివ్వండి. ఆవిడ మాట్లాడివ్వండి. ఇందాక నుంచి అడ్డుపడుతున్నారు ఆమె మాట్లాడుతుంటే. మాట్లాడివ్వండి. మాట్లాడివ్వండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు కైండ్లీ లిసన్ టు మీ. 10 నిమిషాలు ఒక్కొక్కరు మాట్లాడితే చేతులు కట్టుకొని ఉన్నా. అప్పుడు ఎందుకు చెప్పలా? సరే ఈసారి చెప్పండి. ఈసారి చేతులు కట్టుకోమాకండి. నేను చెప్తా. టైం కావస్తుంది, పూర్తిగా వస్తుంది. ఆమె చేతులు ఆమె మాట్లాడియండి. ఇంకా 3 నిమిషాలు. సార్ బాస్ గారు నన్ను ఇంకొకసారి ఇతను డిబేట్ లో ఉన్నప్పుడు పిలవకండి దయచేసి. ఇది నా విజ్ఞాపన. నాకు ఇక్కడ ప్యానల్ లో ఉంటే దయచేసి నాకు ఇన్విటేషన్ ఇవ్వద్దు. మీకు ఇది లైవ్ లో చెప్తాను. చాలా ఇన్విటేషన్ గా ఉంది. ఇవాళ ఆవిడ కూల్గా ఉన్నారు కాబట్టి కొంచెం ఈ టోన్లో మాట్లాడుతున్నారు. లేకపోతే వేరేగా ఉండదు. మోహన్ రెడ్డి గారు మీరు కాస్త శాంతంగా ఉండండి. 2 నిమిషాలు ఆవిడ మాట్లాడియండి. నా గురించి సరిగ్గా తెలియదులే. నా గురించి మీకు కూడా సరిగ్గా తెలియదు. నేను మాట్లాడే తీరు ఒక రోజు తెలుసుకునే కార్యక్రమం ఒక రోజు పెట్టుకుందామండి. ఏమన్నా బల ప్రదర్శన సార్? నేను రౌడీ అంటే నేను పెద్ద రౌడీ, నేను వేదిగా ఉన్నానని చెప్పుకోవడానికి ఇది డిబేట్. సరే మీరు కంక్లూడ్ చేయండి. టైం కూడా అయిపోతుంది. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ప్రదర్శన కాదు, ప్రజలకు ఉపయోగపడే వాటి గురించి డిస్కస్ చేయడానికి మనం కూర్చున్నాం. మీరు 2 నిమిషాల్లో మాట్లాడేసేయండి. శివపార్వతి గారు చేనేత ఉత్పత్తుల మీద జిఎస్టీ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ చేస్తా ఉన్నారు. అది మంచి విషయమే కదా. ఇప్పుడు మీరు ఇందాక ఏం మాట్లాడారు? అసలు ఇన్ని లక్షల కోట్లు ఎట్లా తెస్తారు, ఎలా చేస్తారు? ఇన్ని హామీలు గుప్పించారు అన్నారు. ఈ గుప్పించిన హామీల్లో ఎక్కువ మందికి చిన్నకారు మధ్య తరగతి వాళ్ళకి చాలా ఉపయోగపడేవే. ఇందులో పోయేదేమీ లేదు. కాకపోతే అప్పనంగా 20,000 ఇస్తాం, 30,000 ఇస్తాం. అది అలాంటి దానికి నేను కూడా వ్యతిరేకమే పర్సనల్ గా, యాజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అసలు డబ్బు తీసుకునే పరిస్థితిలో ప్రజలు ఎందుకు ఉండాలి అని నేను ఫీల్ అవుతా. డబ్బు ఇచ్చే స్థాయిలో వాళ్ళు ఎదగాలి కానీ ఎప్పుడు భిక్ష తీసుకునే స్థాయిలో వాళ్ళు ఉండకూడదు ప్రజలు. అసలు పేదరికం